ఇది తెలియక కొన్ని కోట్ల రూపాయలు అనేది పోగొట్టేసుకుంటున్నారు. అదే ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్టింగ్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టేసుకుంటున్నామా? సో ఏమీ లేదు, చెప్తా వినండి. సో చిన్న స్టోరీ చెప్తా. అండ్ యాక్చువల్లీ ఇది చిన్న స్టోరీ కాదు, చాలా పెద్ద స్టోరీయే. సో ఒక రోజు కాదు, ఎగ్జాంపుల్ మీ లైఫ్ని తీసుకునే చెప్తా వినండి. ఎప్పుడో మీ నాన్న 30 years బ్యాక్ ఒక 10,000 రూపీస్ ఎట్టి కొన్ని కంపెనీస్లో షేర్స్ అనేవి తీసుకున్న తర్వాత, అండ్ ఆ 30 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 750 crores అయితే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఆహా, ఎంత వినడానికి ఎట్లా ఉంది? సో ఇది నిజంగా స్టాక్ మార్కెట్లో జరిగింది. సో అది ఏం కంపెనీ అంటే మీ అందరికీ తెలిసిన కంపెనీయే, విప్రో. సో ఇందులో 30 years బ్యాక్ మీ డాడీ గనక 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసుంటే మీకు ఇప్పుడు 750 crores అనేవి ఉండేవి. సో ఇదంతా ఎట్లా జరుగుతుందంటే స్టాక్ మార్కెట్ పవర్ అనేది ఇట్లానే ఉంటుంది. సో మీకు ఇటువంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేయాలి అనేది నేను సిరీస్లా చేస్తున్నాను కదా, మీకే అర్థమవుతుంది. కంటెంట్ నచ్చితే ఫాలో చేసి నా వీడియోస్ని ఫాలో అయిపోండి. దాట్స్ ఇట్.